హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టైల్. టుడే కుకింగ్ స్టైల్, లెట్స్ కుక్. ఈరోజు ఈ వీడియోలో స్ప్రింగ్ ఆనియన్స్తో ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అదేనండి, ఉల్లిగడ్డలతో ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సింపుల్గా, సూపర్ టేస్టీగా, హెల్తీగా ఉండేలా. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక అందులో 2 లవంగం ముగ్గలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి అవి హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, అదేనండి ఉల్లికాడలు కట్ చేసుకొని వేయాలి. ఉల్లికాడల్లో అధికంగా న్యూట్రిషన్స్, ఫైబర్స్ అండ్ తక్కువ క్యాలరీలు, వీటిని డైట్లో కూడా వాడతారండి. అందుకే మన పెద్దలు అన్నారేమో, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదని. ఇలా అన్ని మంచి గుణాలు ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ని మనం ఎందుకు వదిలిపెడతామండి? చేసుకుందాం సూపర్ టేస్టీగా. సో ఇప్పుడు మనం ఈ ఉల్లికాడలన్నిటినీ మీడియం ఫ్లేమ్లో అలా కలుపుతూ మగ్గనివ్వాలి. ఇందులో 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి పచ్చిమిర్చి మరియు ఉల్లికాడలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా లైట్ కలర్లోకి వచ్చాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత లైట్గా వాటర్ వేయాలి. వాటర్ వేయడం వల్ల కర్రీ గ్రేవీగా వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ చేసేది కర్రీ, ఫ్రై కాదు. అలా ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలుతుంది కదండి, వీడియోలో చూపించినట్టు అలా ఉండాలి. అప్పుడే మనకు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక 4-5 కోడిగుడ్లను అందులో అలా అన్నిటినీ వేసుకున్న తర్వాత వాటిని కదపకుండా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి చూసి వాటన్నిటినీ ఇలా టర్న్ చేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా టర్న్ చేసుకుంటే ఎగ్ బాయిల్ చేసినట్టు, అంతకు మించి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఆ తర్వాత చూస్తే ఆయిల్ పైకి తేలి ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయినట్టే ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి నార్మల్గా అలా కలుపుకోవాలి. మరి ఇంత సింపుల్ అండ్ టేస్టీ ఉల్లికాడల ఎగ్ కర్రీని తయారీ విధానం చూసారు కదా. లేట్ చేయకుండా మీరు కూడా స్టార్ట్ చేసుకోండి. ఇది అన్నం, చపాతీ, రోటీ ఇలా అన్నిటిలోకి చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే గుప్పెడు కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఉల్లికాడల ఎగ్ కర్రీ రెడీ. ఇలా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి.